హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే థర్డ్ డే. ఈరోజు అయితే నేను ఎక్సర్సైజే చూపిస్తున్నా, డైట్ చూపించట్లేదు. ఎందుకంటే మా కాలేజ్లో ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్. సో మధ్యాహ్నం లంచ్ అయితే అక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నేను అక్కడనే తినేస్తున్నా. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్తోనే స్టార్ట్ చేస్తున్నా. ఏది ఎన్ని పనులు ఉన్నా సరే ఎక్సర్సైజ్ మాత్రం స్కిప్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కరోజు స్కిప్ చేసినామంటే నెక్స్ట్ డే కూడా స్కిప్ చేయాలనిపిస్తుంది. అందుకనే మార్నింగ్ ఈరోజు తొందరగా లేచి ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ ఫినిష్ చేస్తున్నా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ తర్వాత ఒక గంట సేపు ఆగి వామ్ వాటర్ తీసుకుంటాను. నేను ఫస్ట్ వామ్ వాటర్ లేకపోతే లెమన్ వాటర్, తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను ఈరోజు అయితే 2 ఇడ్లీస్ విత్ కోకోనట్ చట్నీతో తినేసిన. 2 ఇడ్లీలు సరిపోయింది నాకైతే. ఇంకా తర్వాత ఆకలి వేస్తే కొంచెం వాటర్ తాగి ఒక ఫ్రూట్ తినేస్తా ఆకలి అయినప్పుడల్లా. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేస్తే మేము కాలేజ్లోనే ఈరోజు ప్రొవైడ్ చేశారు కాబట్టి అక్కడనే నేను వెజిటేబుల్ బిర్యానీ తినేసిన. మరి 3 kgs అయితే తగ్గాలనుకున్నా కానీ నాకు తెలిసి నేను 2 kgs వరకు తగ్గగలుగుతా. ఇంకో 3 days ఉంది చెక్ చేసుకోవడానికి. ఇంకా ఈవినింగ్ అయితే నాకు మధ్యాహ్నం రైస్ తిన్నా కాబట్టి నాకు ఫుల్ ఉండే, అందుకని నేను స్నాక్స్ అయితే స్కిప్ చేసేసిన. నెక్స్ట్ నైట్ అయితే ఒక కర్బూజా జ్యూస్ తాగేసి 6:30కి 7కి అలా తాగేసి ఇంకా నేను నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసిన. ఎవరైనా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే కంపల్సరీ వాటర్ 3 to 4 లీటర్స్ అయితే తాగాలి డైలీ. ఇంకా ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా తాగగలుగుతాం. మనం ఫుడ్ లేకున్నా పర్లేదు కాబట్టి వాటర్కే ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి 3 to 4 లీటర్స్ అయితే అందరు ఈజీగా తాగేస్తారని అనుకుంటున్నా. నేనైతే 3 లీటర్స్ తాగుతున్నా, మరి 4th లీటర్ వరకు ట్రై చేయాలి. ఫస్ట్ అయితే మెజర్మెంట్ పెట్టుకోవాలి. మనం బాటిల్తోనైనా లేకపోతే ఒక చెమ్ముతోనైనా ఏదైనా మెజర్మెంట్ పెట్టుకొని చేస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత తాగుతున్నాం అన్నది. ఈరోజు అయితే ఎక్సర్సైజ్ నేను ఈజీగా చేసేసిన. నేను ఒక 40 minutes దాకా చేస్తున్నా ఎక్సర్సైజ్. సింపుల్, ఇంకా చాలా ఎఫెక్టివ్గా చూపిస్తాయి. నాకైతే రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు అబ్డామెన్లో లైట్ పెయిన్ వస్తుంది డే బై డే, అందుకే నాకు రిజల్ట్ అయితే అనిపిస్తుంది. ఇంకా 28th పోయి చూడాలి సిస్ట్ ఎంత ఉంది అలాగని. నా వీడియోస్ చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా, డైట్ చేస్తున్నారా అన్నది నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నా వల్ల ఒకరు ఎక్సర్సైజ్ అవి చేస్తున్నారంటే నాకు కూడా హ్యాపీనెస్ వస్తుంది కదా, అందుకోసమని. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా నేను 7 days తర్వాత వేరే వీడియోస్ ఏదైనా వేరే కంటెంట్ ఏమైనా కావాలంటే ఎలాంటి వీడియోస్ చేయాలో అది కమెంట్ చేయండి. ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగని మేకప్ వీడియోస్ చేయమని మాత్రం అస్సలు అడగకండి. ఎందుకంటే మేకప్ నాలెడ్జ్లో నేనైతే 0. ఫస్ట్ అయితే నాకు నచ్చదు, నేను అందుకే వేసుకోను. నేను ఫస్ట్ ఒక ముఖం కడుక్కొని ఒక బొట్టు పెట్టుకుంటా అంతే. అసలు మేకప్ పౌడర్ కూడా నేను యూజ్ చేయను. మేకప్ కాకుండా వేరేవి డే వ్లాగ్స్ అలా ఏమన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తా. ఇంకా కిడ్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ నేను మిత్వాకి ఏం పెడతానో అవి కూడా చేయాలా అన్నది కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తా. ఇంకా 7 days తర్వాత నేను ఎక్సర్సైజ్ చేయనని అనుకోకండి, ఖచ్చితంగా చేస్తా. ఏంటంటే నేను క్లిప్పింగ్స్ తక్కువ టైంది పెడతా. ఒక 2 minutes అట్లా కూడా పెట్టనేమో, 1 minute అట్లా పెడతా. కానీ డైలీ అయితే ఎక్సర్సైజ్ అయితే స్కిప్ చేయను, ఎందుకంటే నాకున్న ప్రాబ్లం అలాంటిది. PCOS అంటే అంత మామూలు అయితే అస్సలు కాదు. అస్సలు లైట్ తీసుకోకండి. ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అన్నా తీసుకోండి, లేకుంటే లైఫ్ స్టైల్ అయినా చేంజ్ చేయండి. ఎవరికైనా PCOS ఉంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయినా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, లేకుంటే చాలా సఫర్ అవుతారు తర్వాత. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్.